ఓం నమో మహద్భ్యో గురుభ్య. మనం కాళిదాసు మహాకవి విరచితమైనటువంటి కుమార సంభవంలో ప్రథమ సర్గలో పార్వతీదేవి వర్ణం చేసుకుంటూ ఉన్నాం. పార్వతీదేవి పుట్టింది మరి అని చెప్పుకున్నాం గత శ్లోకంలో. మరి ఇప్పుడు ఆమె ఏ విధంగా రోజు రోజుకు పెరుగుతూ ఉందో చెప్తూ ఉన్నాడనమాట. దినే దినే సా పరివర్ధమానం లబ్ధోదయా చాంద్రమసీవలేఖ ఉపోష లావణ్యమయాన్ విశేషాన్ జ్యోత్స్నాంతరాణి వకళాంతరాణి. లబ్ధోదయా చాంద్రమసీవ దినే దినే సా పరివర్ధమాన అంటున్నాడు. ఏ విధంగా అమావాస్య తరువాత చంద్రోదయం అవుతుందో ఆ చంద్రలేఖ రోజు రోజుకి పౌర్ణమి వరకు పరిపూర్ణంగా కాంతులు విరజిమ్ముతూ మరి తమ యొక్క ఆ లావణ్యాలను పెంపొందిస్తుందో ఆ విధంగా ఈ ఈ ఈ హిమవంతుని యొక్క పుత్రిక రోజు రోజుకు మరి ఆ శరీరంలో ఉన్నటువంటి అవయవాల యొక్క వృద్ధి జరుగుతూ ఉంది. చంద్రలేఖలాగా జరుగుతూ ఉంది అంటున్నాడు. చంద్రలేఖ ఏ విధంగా ఆహ్లాదాన్ని కలుగు చేస్తుందో మరి వెన్నెలతో, అదేవిధంగా ఈమె రోజు రోజుకు పెరుగుతూ తన శరీరం లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా వృద్ధి చెందుతూ ఉన్నాయి అని చెప్పాడన్నమాట. ఇప్పుడు ఇక్కడ పార్వతీదేవిని ఆ చంద్రలేఖతో పోల్చాడు. ఆ చంద్రలేఖ ఏ విధంగా రోజు రోజుకి పెరిగి అందంగా ఉంటుందో మరి అదేవిధంగా పార్వతీదేవి తన అవయవాల యొక్క పుష్టితో అందంగా ఉంది అని చెప్తూ ఉన్నాడు అన్నమాట. తాం పార్వతీత్యాభిజనేన నామ్నా బంధుప్రియాం బంధుజనో జుహావ ఉమేతి మాత్రా తపసో నిషిద్ధం పశ్చాదుమాఖ్యాం సుముఖీ జగామా. ఇక్కడేమంటున్నాడు, ఆమెకి పేర్లు పెడుతున్నాడు. తండ్రి మరి తాత ముత్తాతలంతా కూడా పర్వత వంశానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి మరి ఆమె యొక్క బంధువులంతా కూడా ఆమెకు పర్వతస్య అపత్యం స్త్రీ పార్వతి అనే పేరుతో పిలిచారన్నమాట. దాని తర్వాత ఉత్తరోత్తర కూడా ఆమె యవనవతి అయి పార్వతీదేవిగా మరి శివుని పెళ్లాడడానికి తపస్సు చేసుకోవడానికి పోతూ ఉంటే తపస్సు వద్దమ్మా అని తల్లి మేనాదేవి చెబుతుంది. ఆ విధంగా ఆమెకు ఉమా అనే పేరు కూడా వచ్చింది అంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఊ అంటే ఉమానే అనే దాంట్లో ఊ అంటే ఓ చిన్నదానా మా వద్దు అని. మా వద్దు అంటే ఏంటి, అప్పుడు ఆ సందర్భం ఏంటంటే ఆమె తపస్సు పోతూ ఉంటే ఊ మా అనిందన్నమాట. తపస్సు వద్దు అని. ఓ చిన్నదానా నువ్వు చిన్నపిల్లవమ్మా, నువ్వు తపస్సు వద్దు, కష్టంగా ఉంటుంది అని చెప్తారు కదా. ఆ విధంగా చెప్పడంతో ఆమెకు ఉమా అనే పేరు కూడా ప్రసిద్ధమైంది అని చెప్పాడు. దాని తర్వాత మహీభృత పుత్రవతోపి దృష్టి తస్మిన్నపత్యేన జగామ తృప్తిం అనంత పుష్పస్య మదోరిహి చూతే ద్విరేపమాలాస విశేష సంగా. మహారాజు కదా, పర్వతరాజు కదా ఆయనకు అనేక మంది సంతానం ఉంటారు. మరి ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం ఏమని, మైనాకుడు పుట్టాడు అని. దాని తర్వాత ఇంకా కొంతమంది ఉంటారు, అనేక మంది సంతానం ఉండవచ్చు. కానీ అదే చెప్తున్నాడు ఇక్కడ, మహీభృత పుత్రవతోపి దృష్టి, అనేక మంది పుత్రులున్నా కూడా తస్మిన్నపత్యే నజగామ తృప్తిం. మరి ఈ అమ్మాయి పైన ఉన్నటువంటి ఆ తృప్తి మరి ఎనలేనిది అంటూ ఉన్నాడన్నమాట. అంటే ఏంటి, అనేక మంది పిల్లలున్నా కూడా ఈ పార్వతీదేవి అంటేనే మరి వాళ్ళకందరికీ కూడా ఆ మహారాజుకి ఎంతో ప్రీతి అని చెప్పడం అన్నమాట. ఎందుకనంటే అనంత పుష్పస్య మదోర్హి చూతే, మదోహ అంటే వసంత ఋతువులో అనేక చెట్లన్నీ కూడా పుష్పిస్తూ ఉంటాయి. వాటి మకరందం ఎంతో ఉంటుంది. ఆ మకరందాన్ని అది కేవలం
మధుకరాల యొక్క వరుస దేనిపైన వాళ్తాయి? అనేక పుష్పాలు పుష్పభరితములై మకరందాన్ని ఇస్తూ ఉన్నా కూడా మరి ఈ మధుకరాలన్నీ కూడా ఆ మామిడి ఈ దీనిపైన కొమ్మపైనే మరి తృప్తి కలుగుతుందంట. అంటే ఆ మామిడి చెట్లు పూలు పూస్తాయి కదా, ఆ పూలు పైన ఉన్నటువంటి ఆ మకరందాన్ని కొలవడానికే ఇష్టపడతాయి అన్నమాట. అనేక మంది పుత్రులున్నా ఆమె పైనే మరి ఆయనకు ఇష్టము అని చెప్పడానికి ఈ మాట చెప్పాడు. ఇది వసంత ఋతువర్ణం చేసి మధుకరాలన్నీ కూడా అనేక పుష్పాలతో ఉన్నా కూడా కేవలం మామిడి చూతం యొక్క పైనే ఇష్టం కలుగుతుంది చెప్పాడన్నమాట. ప్రభామహత్యాసికయేవ దీప త్రిమార్గయేవ త్రిదివస్య మార్గ సంస్కారవత్యేవ గిరా మనీషి తయా సపూతశ్చ విభూషితశ్చ. ఆ మహారాజు తయా తన పుత్రికైనటువంటి పార్వతితో పూతశ్చ పవిత్రుడయ్యాడు, విభూషితశ్చ అంటున్నాడు, అలంకరింపబడిన వాడయ్యాడు అన్నమాట. పవిత్రం కావడం మరి మనకు మన పిల్లల ప్రకారం అనుకుంటే మనకున్నటువంటి ఆనందం వేరు, మన ముఖంలో ఉన్నటువంటి కాంతి వేరు. అదేవిధంగా ఈ పార్వతీదేవి యొక్క ప్రక్కన ఉంటే ఇతడు బాగా దేదీప్యమానంగా మరి అలంకరింపబడిన వాడుగా బాగా పవిత్రుడైనాడు అని చెప్తున్నాడు అన్నమాట. ఏ విధంగా? ప్రభామహత్యాసికయేవ దీప. ఒక దీపాన్ని వెలిగిస్తామనుకోండి, ఆ దీపము వెలుగు ఎక్కువ కాంతివంతమైతే దీపం బాగా ప్రకాశిస్తుంది అన్నమాట. త్రిమార్గయేవ త్రిదివస్య మార్గ. ఈ స్వర్గము యొక్క మార్గము గంగానది చేత ప్రకాశిస్తున్నట్లుగా అంటున్నాడు. త్రిదివస్య మార్గ అంటున్నాడు. త్రిదివ అంటే స్వర్గం. ఎందుకంటే ఈ త్రిమార్గయేవ గంగానది ఎక్కడో స్వర్గలోకంలో పుట్టి భూలోకంలోకి వచ్చి పాతాళ లోకంలో ప్రవేశించింది కదా, అందువల్ల గంగకు త్రిమార్గ అని పేరు. ఆ త్రిమార్గ అయినటువంటి గంగ చేత ఏ విధంగా స్వర్గలోకం ప్రకాశించిందో, స్వర్గలోకం యొక్క మార్గం ప్రకాశించిందో, ఆ విధంగా పార్వతీదేవి చేత మహారాజు బాగా ప్రకాశించాడు. ఇంకా ఏమంటున్నాడు? సంస్కారవత్యేవ గిరా మనీషి. ఒక మనీషి ఉన్నాడు, మంచి బుద్ధిమంతుడు, మేధావి ఉన్నాడు, పండితుడు ఉన్నాడు. అతడు ఎప్పుడు ప్రకాశిస్తాడు? సంస్కారవంతమైనటువంటి మాటలు మాట్లాడినప్పుడే అతనికి ప్రకాశం ఉంటుంది, అతనికి వెలుగు ఉంటుంది అన్నమాట, అతనికి గౌరవం ఉంటుంది. ఇక్కడ కూడా సంస్కారవతి మాటలు అంటే ఏంటి? సంస్కారం అంటే వ్యాకరణ మరి ఇలాంటి వాటి చేత పరిశుద్ధమైనటువంటి భాషను మనం మాట్లాడినప్పుడే మనకు ఆ మంచి విలువ కలుగుతుంది. ఆ విధంగా ఏ విధంగా వ్యాకరణాది మాటలు కలిగినటువంటి వాటి చేత పండితుడు ప్రకాశిస్తాడు, ఏ విధంగా గంగ చేత స్వర్గలోకం ప్రకాశిస్తుందో, ఏ విధంగా ఆ దీపపు వెలుగు చేత దీపం ప్రకాశిస్తుందో, మహారాజు కూడా పార్వతీదేవి చేత అంత గొప్పగా ప్రకాశించాడు అని అంటున్నాడు. హరి ఓం తత్సత్.